బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారిపోతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చెప్పేసి ఇక మునుపెన్నడూ లేని విధంగా నాయకులకు గిరాకీ పెరిగిందని కూడా అంటూ ఉన్నారు. ఏపీలో దాదాపుగా 88 అసెంబ్లీ ఇక 13 పార్లమెంటు నియోజకవర్గాలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఇక మరి అదేవిధంగా తెలంగాణలో సైతం 50% సీట్లు పెరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక దీంతో ఆయా స్థానాల్లో జెండా ఎగరవేసే సమర్థులైనటువంటి నేతల కోసం ప్రధాన పార్టీలన్నీ కూడా వేట మొదలుపెట్టాయి. కొత్త నియోజకవర్గాలు ఏర్పడటం ఒక ఎత్తు అయితే ఇక అక్కడ ప్రజలను మెప్పించగలిగేటటువంటి అభ్యర్థులను రంగంలోకి దించడం అనేది మరో ఎత్తుగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రజాబలం ఉంటేనే సరిపోదని, పార్టీని నడిపించగల సమర్థతతో పాటు మరికొన్ని కీలక సమీకరణాలను పార్టీలు పరిగణలోకి తీసుకుంటున్నాయని తెలుస్తోంది. ప్రజలను తమ వైపు తిప్పుకోగల నేర్పు, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయగల రాజకీయ చతురత ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే దీంతో ప్రధాన పార్టీలు తమ ప్రత్యర్థులను సైతం ఆకర్షించేలాగా ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. బలం కావాల్సిందే, ఇక ఎన్నికల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం అందరికీ తెలిసిందే. ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉంటారో ఇక వారికే గేలం వేసేలా పార్టీలు అడుగులు వేస్తున్నాయని కూడా చెబుతూ ఉన్నారు. కొత్త నియోజకవర్గాలకు బాధ్యతలు అప్పగించడానికి సొంతంగా ఖర్చు పెట్టుకోగల నాయకుల కోసం పార్టీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయని కూడా తెలుస్తోంది. ప్రజలను తమ వైపు తిప్పుకోగల నేర్పు, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయగల రాజకీయ చతురత ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. దీంతో ప్రధాన పార్టీలు తమ ప్రత్యర్థులను సైతం ఆకర్షించేలాగా ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. బలం కావాల్సిందే, ఇక ఎన్నికల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇక ఆర్థికంగా బలంగా ఉన్నవారినే ఇక గేలం వేసేలాగా పార్టీలు అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. కొత్త నియోజకవర్గాలకు బాధ్యతలు అప్పగించడానికి సొంతంగా ఖర్చు పెట్టుకోగల నాయకుల కోసం పార్టీలు రెడ్ కార్పెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఎవరిని నిలబెడితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే లెక్కల్లో పార్టీలు అగ్ర నాయకత్వాలు దృష్టి పెడుతున్నాయని కూడా చెబుతూ ఉన్నారు. అయితే పునర్విభజన విపక్షాలకు ఇక ఊపిరాడని పరిస్థితి కాగా నియోజకవర్గాల పెరుగుదల ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు పెద్ద పరీక్షగా మారిందని అంటున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి స్థానాల్లోనే సరైన అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక అదనంగా పెరిగినటువంటి స్థానాలను భర్తీ చేయడం ఇక విపక్ష పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చెప్పుకోవాలి. బలమైనటువంటి అభ్యర్థులు లేకపోతే అధికార పార్టీ దూకుడును అడ్డుకోవడం అనేది మాత్రం అసాధ్యమని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీకి వనరులు ఇక ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా కొత్త నేతలను గ్రౌండ్ లెవెల్ నుంచి తయారు చేయడం అనేది మాత్రం అంత సులువేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పాత నేతల మధ్య సమన్వయం కుదర్చడం, ఇక కొత్త వారికి టికెట్లు ఇస్తే వచ్చే అసమ్మతిని తట్టుకోవడం వంటి అంతర్గత సమస్యలు అధికార పార్టీకి సవాల్గా మారనున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. కేవలం గెలుపు గుర్రాలనే నమ్ముకోవాలా లేక పార్టీ కేడర్ నుంచి నాయకులను ప్రోత్సహించాలా అన్న సందిగ్ధాన్ని అధికార పార్టీ ముఖ్యులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పునర్విభజన అనేది రాజకీయ నిరుద్యోగులకు వరంలా మారిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.